ఈజీ మనీకి అలవాటు పడ్డ యువత దొంగతనాలకు ఎంచుకుంటున్నారు. పని లేదు, పాట లేదు, కేవలం కన్నాలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. తినేది అన్నం కాదు, గడ్డి అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. 22 ఏళ్ళు కూడా లేని యువకులు గజ దొంగలుగా మారుతున్నారు. ఇంతకీ కోనసీమను ఎంచుకున్న గజ దొంగలను పోలీసులు పట్టుకున్నారా? ఎందుకు యువత దొంగతనాల వైపు మగ్గుతోంది? తాజా ఘటనపై పోలీసులు ఏమంటున్నారు మీరే చూడండి. చదువు సంస్కారాన్ని నేర్పాలి, తల్లిదండ్రులు గుణగణాలను నేర్పాలి, గురువులు భవిష్యత్తుకు బాటలు వేయాలి. కానీ కొంతమంది యువతను ఇవన్నీ దొరకవు. దీంతో పెడదారి పడుతున్నారు. అందులో భాగంగానే కోనసీమ జిల్లాలో 22 ఏళ్ల కూడా లేని యువకులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేస్తే చాలు ఇల్లు గుల్ల చేస్తున్నారు. పోలీసులకు ముప్పు తుప్పలు పెడుతున్నారు. 3 యువకులు ముఠాగా ఏర్పడి క్షణాల్లో సొత్తును మాయం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారిన దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఆలమూరు, కపిలేశ్వరాపురం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలను పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టుగా ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు. రాత్రి వేళల్లో తాళాలు ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్టుగా ఎస్పీ తెలియజేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రాజు అలియాస్ చిన్న, సన్నపు వెంకటరమణ అలియాస్ వెంకన్న, ఆనంద్ కుమార్లు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్తున్నారని అన్నారు. బంగారం, వెండి ఆభరణాలను దొంగలిస్తారని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దొంగలను పట్టుకున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 32,40,000 రూపాయల విలువ చేసే 203.650 గ్రాముల బంగారు ఆభరణాలు, అలాగే 765 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మురళీమోహన్ పర్యవేక్షణలో పోలీసులు కేసును ఛేదించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు.